టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. మరోవైపు యూట్యూబ్లో సాంగ్స్ మిలియన్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. కార్తికేయ 2 హిట్ తర్వాత డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో ఆదివారం నిర్వహించింది. ఈ వేడుకకు యానిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నామని చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ తండేల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తుంది. చైతన్య, సాయి పల్లవి తమ పాత్రలలో ఒదిగిపోయారు. నేను కేడి చిత్రానికి పనిచేస్తున్న సమయంలో చైతన్యను చూశాను. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. కబీర్ సింగ్, యానిమల్ సినిమాల విషయంలో డిజైనర్ కు చైతన్య కాస్ట్యూమ్స్ రెఫరెన్స్ గా చూపించేవాడిని. ప్రేమం సినిమా నుంచి సాయి పల్లవికి అభిమానిగా మారిపోయాను. నేను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని అనుకున్నాను. అందుకు ఓ కోఆర్డినేటర్ను సంప్రదించాను. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఎక్కడుంది? ఆ విషయం మర్చిపోండి సార్, ఆమె స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేయదు అని చెప్పాడు. అవకాశాలు వస్తుంటే హీరోయిన్స్ మారిపోతూ ఉంటారు అనుకున్నాను. కానీ సాయి పల్లవి ఏం మారలేదు. చందు నాకు 6-7 ఏళ్లుగా పరిచయం. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పండగే. నేను మజిలీ మూవీ ఈవెంట్కు వచ్చాను, అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే అని అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతు, సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ విని ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. Everybody is waiting for his next movie, Spirit. Sandeep Garu, please. గుడ్ ఈవినింగ్ అందరికీ. ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఏది చూసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దెర్ ఇస్ అ బిగ్ ఎమోషనల్ కనెక్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ బ్యాకా అండ్ సాయి పల్లవి గారు, చైతన్య గారు, మీ ఇద్దరి కెమిస్ట్రీ ఈజ్ వెరీ మచ్ టాంజిబుల్. ఇట్ ఈస్ యువర్ అంటే చూస్తే ఇట్స్ looking like real people. So when you feel like real people are falling in love on the screen, every film worked till date. And I wish you all the best. And Bannivas garu, I wish you all the best. And I want to tell you one thing. Naku I don't know the reason, నేను కేడి అనే ఫిల్మ్కి వర్క్ చేసేటప్పుడు చైతన్య గారు షూట్కు వచ్చేవారు మధ్య మధ్యలో. సో I don't know, somehow I have a very liking towards Chaitanya. I told this, if you want you can cross check with Shiva Nirvana. For some reason, for few artists, few actors, without knowing them also you have a special interest and inclination towards them. I think Chaitanya is one among them. And Chaitanya, me real life lo meer veskune costumes, the way you drive your Lamborghini and all that. So, you'll not believe in Kabir Singh and Animal. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్సెస్ చూపించేవాడిని. సో ఇది నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఐ థాట్ ఐ షేర్ దిస్ విత్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దేవి సార్, 25 years నుంచి మీరు రిలవెంట్గా ఉండడం ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మ్యూజిక్, యువర్ టేస్ట్, ఎవ్రీథింగ్, యువర్ మెలడీస్. అండ్ thank you for giving music for Telugu industry like this. It's been 25 years kada? 2000 kada, Devi? Yeah, it's 25 years. And Sai Pallavi garu, I always loved your acting since Premam. Actually, oka chinna incident undi. Arjun Reddy ki heroine kosamu casting gurinchi aalochistunte some coordinator from Kerala. I got his number saying that he is the coordinator, but I just got to know that he is not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema.
So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, మనకు అనిపిస్తుంది వినే వాళ్ళకి ఎట్లా అంటే even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, you know, it's great. It is really great actually. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think. Yeah, all the best to the entire cast and crew. And Chandu, all the best dude. I know Chandu from 6-7 years. అప్పుడప్పుడు కలుస్తుంటాం. And I heard the story from Banivasu garu. It's a fantastic story. I feel all the Akkineni fans, it will be a feast. I think this will be, I have a feeling on this, it's a super hit film అని. నేను చైతన్య గారిది మజిలీకి వచ్చే ఆడియో ఫంక్షన్కి అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.